500 గ్యాసు 500కి రావాలంటే వైట్ కార్డ్ ఉండాలి. అవన్నీ దాంట్లో అనేక డూప్లికేట్లు ఉన్నాయి. అవన్నీ ఏరివేతలు చేయాలి. 500కి ఇవ్వటం అనేది పెద్ద ప్రశ్న కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గిస్తే ఇవాళ గ్యాస్ మీద ₹274 రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ₹274 తగ్గిస్తే కేంద్రం కూడా తగ్గించమని అడగచ్చు. ఆటోమేటిక్గా తగ్గిస్తే రేటు తగ్గుద్ది. అది కానీ ఏ ప్రాతిపదికన ఇందుట్లో మళ్ళీ మా కార్యకర్తలకు ఇవ్వాలి, మా పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి అనే యాంగిల్లో వెళ్తే మళ్ళీ దౌర్భాగ్యమే. అక్కడ కరెక్ట్గా ఉన్న లబ్ధిదారులు వాళ్ళు ఆ వైట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వటము, కరెక్ట్గా ఆ లిస్టు రెక్టిఫై చేయటము. రెక్టిఫై చేసి ఉంది ఆల్రెడీ. ఆ రెక్టిఫై చేసిన అన్ని దొంగ కార్డులు తీసేయటాలు కూడా జరిగినాయి. ఇంకా ఏమన్నా తీయాల్సి ఉంటే తీసేయండి. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకి అందేటట్టు చెయ్యాలి. అది ఎంతవరకు వీళ్ళు చేస్తారు? దీంట్లో వీళ్ళు మా కార్యకర్తలు కావాలి, మా కార్యకర్తలకి అందివ్వాలి, మా పార్టీ కోసం జెండా పట్టిన వాడికి అందరికి ఇవ్వాలి. కనుక వాడి బిల్డింగ్ ఉన్నా సరే, వాడి వ్యాపారం ఉన్నా సరే, వాడికి అన్ని ఆదాయం ఉన్నా సరే వాడికి ఇవ్వాలి. ఇది ఆదాయం తక్కువ ఉండి వైట్ కార్డు హోల్డర్స్కి, పేదలకి, వాళ్ళకి సదుపాయం. ఆ పేదలకి సదుపాయం అనేది సజావుగా చేయాలి. ఇది మా కార్యకర్తల కోసం చేస్తాం, మా పార్టీకి జెండా పట్టిన వాడికి ఇస్తాం అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. వీళ్ళ ధోరణి చూస్తే అంటే అలా ఉంది. 500 అనేది వీళ్ళు ఇస్తామన్నది మా వాళ్ళకి మేము ఇచ్చుకుంటాం అన్నట్టు ఉంది తప్పితే కామన్ మ్యాన్కి, కామన్ సమాజంలో ఉన్న పేద వాళ్ళకి లబ్ధి పొందే పద్ధతిలో కనపట్ల. నిజమైన లబ్ధిదారులు అవసరమైన వాళ్ళు కూడా వీళ్ళ జెండా పట్టాలి. జెండా పడితేనే వీళ్ళకి ఇచ్చేటట్టు కనపడుతుంది. కనుక ఆ ధోరణిలో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటలు ఎక్కువ నినకూడదు అండి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినా కూడా నోటి దూల మారకపోతే ఎట్లా అచ్చోసిన ఆంబోతులని మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు. ఒక కల్చర్ లేదు, కల్చర్లెస్, ఆ సీటుకి అర్హుడా అనర్హుడా కూడా తెలియని పరిస్థితిలో భాష మాట్లాడటం. ఇప్పటికైనా ఏదో గతంలో మాట్లాడావు, వీధి రౌడీలాగా మాట్లాడావు, అవన్నీ ఓకే. ఇవాళ ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ కాస్త ఆ చైర్కి గౌరవం ఇవ్వాలి కదా. ఆ గౌరవ భాష కూడా లేదు. అచ్చోసిన ఆంబోతులు ఏం భాష అది? చిల్లర భాష. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అన్నీ ఎంతసేపు వాళ్ళ మనుషులకి దీనికి దోచిపెట్టడం తప్పితే నిజమైన లబ్ధిదారులకి, నిజమైన అర్హులకి ఇది అందే పరిస్థితి కనపట్లేదు. ఇదంతా మళ్ళీ అది రివర్స్ అయ్యి ప్రజల్లోంచి ఆందోళన వచ్చేదాకా వీళ్ళు చేసే పనులు చేస్తారు. అసలైన వాళ్ళకి కాకుండా కొసరైన వాళ్ళకి వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ వందిమాగతులు, వీళ్ళ బంధువులు, వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లే చేస్తారు. అదే కనపడుతుంది. వాళ్ళ ధోరణి అలాగే ఉంది. కనుక ఖచ్చితంగా ప్రజల నుంచి రివర్స్ వస్తుంది, ప్రజల నుంచి ఆందోళన వస్తుంది, ప్రజల నుంచి వీళ్ళని ప్రశ్నించి నిలదీసే రోజు తొందరలోనే ఉంది. ఇవన్నీ మూడు నెలల ముచ్చట వీళ్ళది. ఇలా అన్నీ ఏది సాధ్యం కానిది, సాధ్యపడని ప్రామిసులు చేశారు. నోటికి వచ్చింది అబద్ధాలు చెప్పేశారు. అబద్ధాలు ఆరోపణలతోటి ప్రజలను నమ్మించగలిగారు. ప్రజలు నమ్మేశారు. ఇప్పుడు ప్రజలు అయ్యో అని చేతులు కాల్చుకుని ఇప్పుడే ఆ వారం 10 రోజులకే అయ్యో వీళ్ళకి అనవసరంగా వీళ్ళకి ఓటేసామే అనే ఫీలింగ్ ఇప్పుడే వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ భాష, వాళ్ళ తీరు చూస్తున్నారు ప్రజలు. నిన్న అసెంబ్లీలో తేలిపోయింది. గవర్నర్ తోటి అంత వ్యర్థ ప్రసంగం, గవర్నర్ తోటి అంత అసహ్యమైన ప్రసంగం ఎంతవరకు కనివి జరగలేదు. గవర్నరు రూలింగ్ పార్టీ మేనిఫెస్టో చదవడం, గత ప్రభుత్వాన్ని గురించి విమర్శించటము. అసలు ఆవిడ ఒక రాజ్యాంగ నేతగా అలా మాట్లాడకూడదు. అది వీళ్ళు క్యాబినెట్ రాసి ఇచ్చారు, ఆవిడ మాట్లాడేసింది. దరిద్రంగా ఉంది. ఒక కల్చర్ లేదు, ఏమీ లేదు, ఒక స్థాయి లేదు. ఎవరు ఏ స్థాయిలో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి ఏమీ లేదు. పిచ్చితనంగా ఉంది. కనుక ఇవన్నీ కూడా ఈ అర్హులు ఉన్న వాళ్ళకి కాకుండా అనర్హులకే అందే ఏర్పాట్లు చేయబోతున్నారు.